నమస్తే. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చాలా రసవత్తరంగా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదటిసారి అసెంబ్లీ కంటే ఫలితాలు వచ్చిన తర్వాత సమావేశాలు జరిగాయి. వాటికి కేసీఆర్ రాలా. కానీ ఈసారి సమావేశాలకు కేసీఆర్ తప్పనిసరిగా వస్తున్నారు అనే సమాచారం కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో రెండు పార్టీల మధ్య వాడి వేడిగా చర్చ జరగబోతుంది అనేది మాత్రం ఖచ్చితమైనటువంటి విషయంగా మనం చెప్పాలి. ఎందుకనంటే ఇప్పటికే రెండు పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య చాలా మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. ఇటువంటి నేపథ్యంలో చాలా కీలకంగా మారినటువంటి వ్యవహారం ముఖ్యంగా ప్రాజెక్టులు అలాగే కొన్ని సంక్షేమ పథకాల్లో అవినీతి అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇటువంటి సందర్భంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి లక్షల కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయి అనేది ఒక రకమైనటువంటి నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి గత కొంతకాలం నుంచి రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్ అనేది నడుస్తుంది. ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా వారు సేకరించినటువంటి సమాచారం మేరకు ప్రతి అంశంలోనూ ప్రజలకు వివరించాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తుంది. ఇట్లాంటి క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో మొట్టమొదటిగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి జరిగినటువంటి అవినీతి అక్రమాలను విజిలెన్స్ ప్రాథమిక నివేదిక ఒకటి ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని వాటి ప్రకారం చర్చ జరగాలి అనేది ఇక్కడ చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అడిగే ప్రశ్నలకు గులాబీ నేతలు ఏం చెబుతారు, ఎలా రెస్పాండ్ అవుతారు, ముఖ్యంగా చాలా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా సమాధానం ఇవ్వాలి, స్పందించాలి. ఎందుకంటే గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రులు అందరూ ఉంటారు కాబట్టి కొంతమంది ఇట్లాంటి సందర్భంలో ఈ అంశాలకి ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది కీలకంగా మారినటువంటి అంశం. రాజకీయ వర్గాల్లో అయితే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకనంటే ఎవ్వరు కూడా తగ్గేదేలే అన్నట్లు వారి డైలాగ్ డెలివరీ అనేది ఉంటుంది. ఇట్లాంటి సందర్భంలో ముఖ్యంగా ప్రభుత్వం తరపున మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు చాలా కీలకంగా వ్యవహరించబోతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ని కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇలాంటి కీలకమైనటువంటి వ్యక్తుల్ని వారిని బాధ్యులుగా చేయాలి. ఎలాంటి సమాధానం ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ అలాగే ఇతర మంత్రులు కానీ ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి సమాధానం ఇస్తారనేది ఇక్కడ కీలకంగా మారింది. మొత్తానికైతే ఏ పార్టీకి ఆ పార్టీ ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ తమ వ్యూహంతోనే అడుగులు వేస్తుందని చెప్పాలి. జరగబోయే అసెంబ్లీ సమావేశాలు చాలా ఇంట్రెస్టింగ్గా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.